నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. డిఫరెంట్గా మనం ఏమన్నా అంటే కొంచెం మార్పులు చేసుకుంటే డిషెస్ ఏంటంటే మనకు కొత్త రకాలు పుట్టుకొస్తూ ఉంటాయి. సో అలా మనం రెగ్యులర్గా చేసుకునే వాటిని ఇంకొంచెం వెరైటీగా చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం చిన్న చేంజింగ్స్ చేసేసుకోవచ్చు అనమాట. అలాంటిది నేను ఈరోజు ఒకటి డిష్ మీకు చూపించబోతున్నాను. అదేంటంటే పకోడీ చాట్. అంటే ఉల్లిపాయ పకోడీతో పకోడీ చేసుకున్న తర్వాత దాంతో చాట్ కొంచెం చట్పటగా ఉంటే చాలా బాగుంటుంది. చాలామంది కూడా ఇష్టం. అంటే ఈవినింగ్ టైప్లో మనం స్నాక్ లాగా ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఇది కొంచెం బాగుంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. పకోడీ అనుకున్నాం కదా, డీప్ ఫ్రై ఉంటుంది. ముందుగా మనం ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర. ఈ టేస్ట్ కూడా బాగుంటుంది మనకు. మామూలుగా పకోడీ చేసుకుంటే ఏంటంటే కొంచెం ధనియాలు కూడా వేసుకుంటాం. ఇక్కడ చాట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ధనియాలు యాడ్ చేయట్లేదు. కొద్దిగా కొత్తిమీర, అలాగే సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా నూనె. సో ఫస్ట్ ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలంటే ఉల్లిపాయకు మొత్తం ఇది కొంచెం పట్టేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో సరిపడా శనగపిండి. అంటే మనకు మెయిన్ బేస్ ఇదే వస్తుంది కదా పకోడీ బజ్జీలు చేసుకునేప్పుడు. ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుని తర్వాత మనం అంటే ఉల్లిపాయల్లోంచి మనకు కొద్దిగా వాటర్ వస్తుంది. సో అది ఒకసారి బయటికి మొత్తం వచ్చిన తర్వాత మిగతాది మనకు సరిపోదు కదా ముద్దలా కావడానికి, అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో అందుకే ముందుగా నేను ఏం చేశానంటే కొంచెం ఉప్పు కారం అనేది ఫస్ట్ ఉల్లిపాయలోనే వేస్తే దాంట్లో ఉండే వాటర్ అంతా ముందుగా ఫాస్ట్గా మనకు బయటకు వచ్చేస్తుంది. దానివల్ల తెలిసిపోతుంది మనకి ఇంకా వాటర్ అనేది ఇంకా ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా అని. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. చిన్న ముద్దల్లా వేస్తున్నాను ఎందుకంటే మనం చాట్ చేస్తున్నాం కాబట్టి. సో లాస్ట్లో ఏంటంటే మనకు దాంట్లో కొంచెం చాట్ చేసుకునేటప్పుడు నిమ్మరసం అవన్నీ పడతాయి పైన కాబట్టి కొంచెం మెత్తగానే అయిపోతుంది. ఓన్లీ పకోడీ అది చేసుకునేటప్పుడు ఏంటంటే మనం కొద్దిగా దీంట్లో బియ్య పిండి కూడా వేసుకున్నా కొంచెం బాగా కరకరలాడుతూ బాగా వస్తుంది. సో ఇక్కడ వాడట్లేదు నేను ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం చాట్ చేస్తున్నాం కాబట్టి. ఇంకొద్దిగా వాటర్ పడుతుంది. ఒకేసారి మనం ముందుగా వేసేసుకుంటే ఏంటంటే ఎక్కువ అయిపోతే ఇది లూజ్గా అయిపోతుంది కాబట్టి చూసుకొని కొంచెం యాడ్ చేయాలి. ఉల్లిపాయలు ఉంచుకుంటే కొంచెం మెల్లిమెల్లిగా వస్తూనే ఉంటుంది వాటర్ అనేది, ఎక్కువగానే ఉంటుంది దాంట్లో వాటర్ అనేది. ఓకే, సో ఒకసారి చూసుకుందాం. ఓకే, చిన్న బుడగలతో అలా మెల్లిగా పైకి వస్తుంది కదా. సో మనకు రెడీ అయిపోయినట్టు. ఎందుకంటే మీడియంలోనే ఉండాలి ఎప్పుడు కూడా ఆయిల్ అనేది. ఎక్కువగా హైట్ ఉన్నది అనుకోండి
అప్పుడు ఏంటంటే మనం వేసిన వెంటనే పైన అంతా కూడా బర్న్ అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా కొంచెం మీడియంగా ఉన్నప్పుడు చూసుకొని వేసేసుకోవాలి చిన్న చిన్న ముద్దల్లో. మామూలు పకోడీని మనం అలా మెదిపేస్తే అంటే చేతిలో పట్టేసుకొని అలా పచ్చపచ్చగా వేసేసుకుంటే రఫ్గా వస్తుంది. బట్ ఇక్కడ నేను చాట్ చేస్తున్నాను కదా, ముక్కల్లా ఉంటే మనకు బాగుంటుంది కాబట్టి చిన్న చిన్న పీసెస్లా వేస్తున్నాను. ఆనియన్ పకోడీ అందరికి కూడా ఫేవరెటే కదా. సో ఇలా కొంచెం డిఫరెంట్గా చాట్ ఐటమ్ ఏదన్నా తినాలి అనిపిస్తుంది అనుకున్నప్పుడు ఈ పకోడీతోనే మనం హ్యాపీగా చాట్ కూడా చేసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు పకోడీ తింటారు, ఇంకొంచెం డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళు చాట్ తినేస్తారు. ఓకే, సో చాట్లో కూడా చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను సింపుల్గా చేసుకునేది అంటే అడిషనల్గా నేను ఇక్కడ ఒకటి గ్రీన్ చట్నీ చేసి పెట్టాను. దానివల్ల ఏంటంటే మనకు మంచి టేస్ట్ కూడా వస్తుంది. కొంచెం కట్టా మిట్టా కూడా కావాలనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ గ్రీన్ చట్నీ ఒకటే యాడ్ చేస్తున్నాను. సో పకోడీ చేస్తున్నాం కాబట్టి మనం వేసిన వెంటనే స్పూన్తో తిప్పేయకుండా కొద్దిసేపు వదిలేస్తే అది ఆ షేప్ అనేది అలా నిలిచిపోతుంది అనమాట. ఆ తర్వాత టర్న్ చేసుకొని మనం పైకి కిందికి కలుపుకుంటూ అన్ని వైపులా బాగా వేగిన తర్వాత మనం అప్పుడు తీసేసుకోవచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు పకోడీ రెడీ అయిపోయింది. ఓకే, సో వీటన్నిటి కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఆనియన్ పకోడీ స్మెల్ బాగా స్ప్రెడ్ అవుతుంది. మన ఇంట్లో చేసుకుంటే 4 ఇండ్ల అవతల వరకు కూడా ఆ స్మెల్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో పకోడీ అయిపోయింది. ఇప్పుడు మనం చాట్ చేసేసుకుందాం. రైట్, సో ఫస్ట్ దీంట్లో కొద్దిగా ఉప్పు అంటే పైనుంచి కూడా కొంచెం మనకు అప్లై చేసుకోవాలి. అలాగే కారం, సో స్పైసీ అనేది ఎవరికి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు మధ్య మధ్యలో ఇవి కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర, నెక్స్ట్ చాట్ మసాలా. చట్పటా అంతా దీని ద్వారానే వస్తుంది మనకు చాట్లో. దీనికి ఇంకొంచెం టేస్ట్ పెంచడానికి జీలకర్ర, అంటే జీలకర్ర మనం దూరగా వేయించేసుకుని పొడి కొట్టేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. సో చాట్లో ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది. టమాటో ముక్కలు, సో ఇది వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా నిమ్మరసం, ఎంత పులుపున్నా కొంచెం నిమ్మరసం చాట్లో పడితే సూపర్గా ఉంటుంది. ఓకే, సో కొన్ని పాపడీలు కూడా దీంట్లో వేస్తున్నాను. సో మధ్య మధ్యలో ఆ టేస్ట్ బాగుంటుంది. లేదా కారపూస అయినా వేసుకోవచ్చు, కొద్దిమంది కార బూంది కూడా వేసుకుంటారు. సో చాయిస్ మీద ఏదైనా కానీ అన్నీ కూడా బాగా సెట్ అవుతాయి దీంట్లో. సో దీన్ని కొంచెం ఇలా జస్ట్ అలా టాస్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ముక్కలన్నిటి కూడా ఆ పౌడర్లు అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటోలు, కొత్తిమీర మొత్తం బాగా పట్టేస్తే సరిపోతుంది. సో ఇలా కొంచెం జెంటిల్గా అనమాట, స్పూన్లో అది పెట్టి కలపకుండా, ఎందుకంటే ఆ ముక్కలు అవి మనకు విరిగిపోకుండా ఉండాలి. కాబట్టి ఇలా టాస్ చేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది. రైట్,
సో ఇప్పుడు మనకు చాట్ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకుందాం. సో మనం ఎప్పుడైతే సర్వ్ చేస్తామో అప్పుడే ఇవన్నీ వేసి మనం మిక్స్ చేసుకొని సర్వ్ చేయాలి. లేకపోతే మరీ మెత్తగా అయిపోతే పకోడీ కూడా మనకు తినడానికి అంత టేస్ట్ అనేది బాగోదు. ఓకే, సో పైనుండి కొంచెం కొత్తిమీర, అలాగే ఇంకొద్దిగా పాపడి. ఓకే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పకోడీ చేసుకున్నప్పుడు కొంచెం ఇలా ట్రై చేస్తే నచ్చిందనుకోండి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పకోడీ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, పాపడీలు 6, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు 2, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. పకోడీ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, కారం, నూనె వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో శనగపిండి, నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి చిటికెడు ఉప్పు, కారం, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, చాట్ మసాలా, జీలకర్ర పొడి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, నిమ్మరసం, పాపిడి ముక్కలు వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర, పాపిడి ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే పకోడీ చాట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. చట్పటా మంచి స్మెల్ వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు టమాటోతో స్వాన్ చేస్తున్నాను. ఓకే, కొంచెం పెద్ద సైజు ఉండే టొమాటో తీసుకోవాలి. ఈ మధ్యలో ఏదైతే కనుపుందో దాన్ని సైడ్లోంచి కట్ చేస్తున్నాను. ఒక పీస్ ఇక్కడ ఇలా కట్ చేసి తీస్తున్నాను. ఓకే, అలాగే సైడ్లోంచి ఇటువైపు నుంచి కూడా ఇంకోటి. సో దీంట్లోనే మనం ఇలా ఒక్కొక్క దాంట్లో 3 లేదా 4 వేసి ఇలా స్లైసెస్లో తీసేసుకోవాలి. సో దీంట్లో కూడా సేమ్ అలాగే, అంటే వింగ్స్ మనం దీంట్లో చూపిస్తున్నాం. ఇది కొంచెం కొంచెం ఇలా వెనక్కి నెట్టాలి. ఇప్పుడు వింగ్స్ ఓపెన్ అయినట్టుగా మనకు కనిపిస్తాయి. ఇంకో హాఫ్లో కూడా సేమ్ అలాగే కట్ చేయాలి.
ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. అన్నీ కూడా స్లాంట్గా కట్ చేయాలి. ఇలా ఈ నైఫ్ ఇటు నుంచి ఇలా స్లాంట్ పోతుంది, ఇటు నుంచి మళ్ళీ స్లాంట్. అప్పుడు అక్కడ నుంచి ఆ కనెక్షన్ అనేది వెళ్ళిపోయి మనకు ఇలా సపరేట్ అవుతుంది అన్నమాట. అగైన్ సేమ్. సో ఒక్క దాంట్లో మనం 2 స్వాన్స్ మనం తయారు చేసుకోవచ్చు. కొంచెం ఓపికతో చేసుకుంటే మనకి ఇలాంటి కార్వింగ్స్ ఈజీగానే వచ్చేస్తాయి. కొంచెం ఆ టెక్నిక్ అనేది తెలియాలి. ఏదైతే మనం మధ్యలో కట్ చేసామో ఇక్కడ ఒక హెడ్, ఇక్కడ ఒక హెడ్ వచ్చేస్తుంది. ఇది ఇక్కడ కట్ చేసి మనం ఈ మధ్యలో ఉన్న ఈ సీడ్ పార్ట్ మొత్తం తీసేసేయాలి. కొంచెం స్లాంట్గా అంటే కొంచెం పల్చగా చేస్తున్నాను, బేక్ లాగా చూపించడానికి. ఓకే, సో ఇక్కడ రెండిట్ల మధ్యలో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది మనకు. టూత్ పిక్తో దాన్ని మనం లోపల వైపు నుంచి టూత్ పిక్ పెట్టేసుకోవాలి. ఓకే, ఇలా కొంచెం ఓపికతో చేసుకుంటే స్వాన్స్ అనేది మనకు రెడీ అయితే ఒక్క టొమాటోలో 2 స్వాన్స్ వచ్చేస్తాయి. ఇది కొంచెం వాటరీగా ఉంటుంది కాబట్టి స్టిక్ అయిపోయి ఉంటుంది. సో ఇలా హ్యాపీగా 2 స్వాన్స్ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో టొమాటోలు ఒక్కొక్కసారి మనకి ఏంటంటే మనకు మార్కెట్లో చాలా తక్కువ రేట్లోనే దొరుకుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం టమాటాలు తెచ్చేసుకొని, ఇప్పుడు మనకు ఎండాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఎండలు కూడా బాగా ముదిరిపోతున్నాయి కదా. సో వీటిని చిన్న చిన్న చక్రాల్లా కానీ, లేకపోతే చిన్న చిన్న మనం ఏదైతే రెగ్యులర్గా వాడుకుంటామో అలాంటి ముక్కల్లా కట్ చేసి కొంచెం జ్యూస్ అది తీసేసి ఎండన మనం ఆరబెట్టేసుకొని ఒరుగుల్లో తయారు చేసుకుని మనం గట్టి అంటే డ్రై సీసాలో పెట్టేసుకుంటే సీజన్ కానప్పుడు, అంటే మనకు వర్షాకాలంలో ఒక్కోసారి సరిగ్గా దొరకనప్పుడు ఆ టైంలో మనం కొంచెం ఆ వంటల్లో వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే కొద్దిసేపు వామ్ వాటర్లో వేసేస్తే మళ్ళీ కొంచెం లావుగా అవుతాయి. అప్పుడు మనకు కావాల్సినట్టుగా మనం కూరల్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఒరుగులు ఎండాకాలంలో అంటే చాలామంది కూడా మామిడి ఒరుగులు పెట్టుకుంటారు, అలా రకరకాల కూరగాయలతో కూడా చాలామంది పెట్టుకుంటుంటారు. సో ఈసారి మీరు టమాటాలు మీకు కొద్దిగా తక్కువ రేటుకి అయిపోయింది, మనకు చీప్గా దొరుకుతున్నాయి అనుకున్నప్పుడు ఈ ట్రిక్ మీరు ట్రై చేయండి. చూసారు కదా. సో రెగ్యులర్గా మనం ఇంట్లో టమాటాలు వాడుతూ ఉంటాం. సో కర్రీలోకి కట్ చేసే ముందు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆ తర్వాత ఇలాగ మళ్ళీ కట్ చేసి కర్రీ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టేస్టింగ్ టైం. చట్పటా పకోడీ చాట్ రెడీగా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను.
స్మెల్ మటుకు సూపర్గా ఉందండి. మామూలు పకోడీ డిఫరెంట్గా ఉంటుంది కదా మనకు. సో దాంతో చాట్ చేసుకున్నాం. చాలా చాలా సూపర్గా ఉంది. సో పకోడీయే మనకు సూపర్ ఉంటుంది. దాంతో చాట్ చేసుకున్నాం చట్పటాగా. పైనుంచి మనకంటే లోపల వేగిన ఆనియన్ పకోడీ, అలాగే పైనుంచి కొంచెం పచ్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి, టమాటోలు, చాట్ మసాలా ఇవన్నీ కూడా మధ్య మధ్యలో ఆ పాపిడి టేస్ట్ కూడా తగులుతూ సూపర్గా ఉంది. మామూలుగా నేను ఏంటంటే గ్రీన్ చట్నీ దీంట్లో డిప్ కోసం వాడుకోవచ్చు అని చెప్పాను కదా. మీకు నచ్చితే కట్టామిట్టా చట్నీ ఏదైనా కూడా మీరు దీంట్లో వాడుకోవచ్చు హ్యాపీగా. సూపర్గా ఉంటుంది. వెంటనే ఇది ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.